హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ నేను చేసుకున్న వెజిటబుల్ జ్యూసు, అలాగే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకున్నానో చూపిస్తాను. ఎక్కువ శాతం మన ఛానల్‌లో హెల్తీ ఫుడ్డే వస్తదండి ఇంకా. షార్ట్స్ కూడా అందుకోసం అవే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఈరోజైతే ఈ వెజిటబుల్ జ్యూస్ అనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెజిటబుల్ వేస్తూ ఉంటాను. ఈరోజైతే ఎక్కువ సొరకాయ తీసుకున్నాను. అలాగే దుంపలు అంటే క్యారెట్, బీట్రూట్ చాలా తక్కువ తీసుకున్నాను. ఇంకా కీర, టమాటో అలాగే సొరకాయ ఫస్ట్ జ్యూస్‌లా చేసి తర్వాత క్యారెట్, బీట్రూట్ యాడ్ చేశాననమాట. అట్లా చేస్తే మనకి పల్పనేది చాలా స్మూత్‌గా వచ్చిద్ది. అన్నీ ఒకేసారి వేసేస్తే మెత్తగా రాదనమాట మనకి. ఇంకా జ్యూస్ కూడా చాలా తగ్గిపోయిద్ది. ఇట్లా వేసి చక్కగా ఇలా క్లాత్‌లో వడకట్టానండి. స్ట్రెయినర్ ఉంటే దాంట్లో కూడా వడపోసుకోవచ్చు. ఇంకా ఇది జ్యూస్ తాగేటప్పుడు మాత్రం ఫ్రెష్‌గా లెమను, కొద్దిగా హనీ అయితే వేసుకోవచ్చు. చూసారా వడకట్టపోతే డైరెక్ట్‌గా అలా తాగలేమనమాట. ఇంకా ఒక్కొక్క రోజైతే పొట్లకాయ కూడా యాడ్ చేస్తూ ఉంటాను. కొంతమందికి ఆ స్మెల్ అనేది నచ్చదు. కానీ మేమైతే వెజిటబుల్స్ అన్ని రకాలు ఒక్కొక్కటి మారుస్తూ వెజిటబుల్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తానండి. ప్రతిరోజు ఏదో ఒక వెజిటబుల్‌తో చక్కగా ఇట్లా జ్యూస్ చేసుకుంటే హెల్త్‌కి చాలా మంచిది. ఇంకా ఇట్లా బీట్రూట్, క్యారెట్ నచ్చని వాళ్ళైతే కీర, టమాటా అంతవరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు డైలీ వీడియోస్ చూస్తూ ఉంటే అర్థమైద్దండి. మాక్సిమం వెజిటబుల్ జ్యూసు, అలాగే స్ప్రౌట్స్ అయితే ఎక్కువ శాతం చూపిస్తూ ఉంటాను. ఇంక వేరే బ్రేక్‌ఫాస్టు సైడ్‌న ఏదన్నా ఉన్నా గూడా వెజిటబుల్సు, లేపోతే ఫ్రూట్సు కంపల్సరీగా కొద్దిగా ఒక గుప్పెడైన వెజిటబుల్స్‌తో పాటు ఇట్లా స్ప్రౌట్స్ అయితే ఉండేటట్టు చూస్తానండి. ఇంకా మాక్సిమం బ్రేక్‌ఫాస్ట్ అంటే అసలు స్కిప్ చేయకుండా స్ప్రౌట్స్ ఉండాల్సిందే. డైలీగా అలా రాగా తీసుకుంటే ఒక్కొక్కసారి బోర్ కొట్టినప్పుడు ఇట్లా కొద్దిగా తాలింపు వేస్తాననమాట. ఇలా చేసుకున్నా గూడా మనకి స్ప్రౌట్స్‌లో పోషకాలు ఏమీ పోవు. ఇంకిక్కడ స్ప్రౌట్స్ ఎలా చేస్తానో చాలా వీడియోస్‌లో చూపిచ్చా గాబట్టి ఇప్పుడైతే చూపిచ్చలేదండి. మొలకలైతే చాలా బాగొచ్చినియి. ఒక్కొక్క రోజైతే బొబ్బర్లు, శనగలు, ఉలవలు అన్నీ ఉంటాయి. ఒక్కొక్క రోజైతే పెసలు వేస్తాననమాట. ఇంక ఈరోజు రాజ్మా, అలాగే పల్లీలు గూడా ముందు రోజు నైటే నానబెట్టి కొంచెం కుక్కర్‌లో వేసి 2 విజిల్స్ అయితే రానిచ్చాను. ఎందుకంటే మనకి రాజ్మా బాగా హార్డ్‌గుంటాయి గదా! ఇంకా ఈ పెసలు మాత్రం కొద్దిగా ఆవిరిలో బాయిల్ చేశాను. ఇవి కుక్కర్‌లో వాటర్ వేసి ఉడికిస్తే మనకి పోషకాలనేది తగ్గిపోతాయన్నమాట. నేను వీటి కోసమే ఈ స్టెయినర్ స్టీల్ తీసుకున్నాను. మీకు వీడియోస్‌లో చూపిచ్చా గదా! ఆర్డర్ పెట్టాను. ఇంకా మొలకలకైతే చాలా బాగా పనిచేస్తుందండి. ఇంకిక్కడ ఒక్క స్పూన్ నెయ్యి వేసి మంచిగా కొబ్బరి, అలాగే క్యారెట్ వేసి ఇట్లా తాలింపయితే వేశాను. ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ అటువంటిదైతే వేయకూడదండి. మనం తాలింపులో ఎండుమిర్చి గాని, పచ్చిమిర్చి గాని వేసేసుకొని తినేటప్పుడు చాలా తక్కువ సాల్టు, అలాగే ఎక్కువ లెమన్ వేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. ఇంకా ఈరోజైతే మా ఇంట్లో అందరికీ బ్రేక్‌ఫాస్టేననమాట. ఇంకా రాజ్మాను, కొద్దిగా పల్లీలు గూడా నానబెట్టి ఉడకబెట్టానని చెప్పా గదా! వాటితో పాటు కొన్ని పుచ్చగింజలు, అలాగే సన్‌ఫ్లవర్ సీడ్స్ ఉంటే అవి గూడా తీసుకున్నాము. ఇంకా రాగి జావ గూడా చేశాననమాట. రాగి జావ అయితే వీళ్ళు స్వీట్ ఇష్టపడరు. నేనైతే కొద్దిగా బెల్లం వేసుకుంటాను. వీళ్ళైతే అలాగే తీసుకుంటారు. చాలామంది మజ్జిగ కూడా వేసుకొని తాగుతూ ఉంటారు గదా! మాకైతే మజ్జిగ ఇష్టం ఉండదు. నేను కొద్దిగా బెల్లం వేసి తాగుతానండి. ఇంకా స్ప్రౌట్స్‌తో పాటు చక్కగా ఒక గ్లాసు రాగి జావ కూడా తీసుకున్నాము. మనకెక్కువ ఫైబరు, అలాగే ప్రోటీను కంపల్సరీగా అవసరం అని చెప్తున్నారు. ఈ మధ్య మనం ఇన్‌స్టా, యూట్యూబ్ ఎక్కడ చూసినా గూడా కొద్దిగా హెల్త్ వీడియోస్ కనిపిస్తున్నాయండి. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఎక్కువ ప్రోటీను, ఫైబర్ గావాలంటే మనకి స్ప్రౌట్స్‌లోనే ఎక్కువుంటుంది. ప్రతి మనిషికి కంపల్సరీగా 100 గ్రాములు గావాలని చెప్తున్నారు. ప్రోటీన్ అంటే ఎక్కువ స్ప్రౌట్స్‌లోనే ఉంటాయి. ఇంకా డైలీ ఎక్కువ శాతం పెసలు, బొబ్బర్లు మీ ఇష్టం ఏవైనా వేసుకోవచ్చు. పచ్చిగా తింటే మంచిది. ఎప్పుడన్నా తినలేనప్పుడు ఇట్లా తాలింపు వేస్తూ ఉంటాను. మీకింకా పూర్తిగా కావాలంటే మన పాత వీడియోస్ అలాగే షార్ట్స్‌లో గూడా చూడండి. బాగా క్లియర్‌గా ఉంటాయి. స్ప్రౌట్స్ రావాలంటే క్లాత్‌లో వేస్తే కొంచెం స్మెల్ ఒస్తూ ఉంటాయి అంటారు. అటువంటి వాళ్ళు చక్కగా మనకి స్ప్రౌట్స్ రావాలనే బాక్సులు స్టీల్ షాప్‌లో ఉంటాయండి. చక్కగా వాటిల్లో మంచిగా పెసలు నానబెట్టేసి కడిగి ఏసేస్తే స్ప్రౌట్స్ చాలా చక్కగా వస్తాయి. కొద్దిగా కూడా వేరే స్మెల్ అనేది అస్సలుండదు. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి గూడా మనకి పోషకాల లోపం లేకుండా చక్కగా బరువు తగ్గొచ్చు.
చాలామంది బరువు తగ్గాలని ఒక ఇడ్లీ, ఒక దోస అలా తింటూ ఉంటారు. అలా తింటే మనకు పోషకాలు అందవండి. చక్కగా ఇలా స్ప్రౌట్స్ వీటితో పాటు ఏదన్నా ఫ్రూటు తినేస్తే పొట్ట ఫుల్ అయిపోయిద్ది. మనకి పోషకాల లోపం గూడా ఏమీ ఉండదు. ఇంకా బరువు తగ్గాలనుకునే వాళ్ళని కాకుండా దేనికైనా గూడా చాలా మంచి ఫుడ్డు. ఈ స్ప్రౌట్స్ చేసే విధానం గూడా మేము విజయవాడ మంతెన గారి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ చూపిచ్చారండి. ప్రతి వంట ఎలా చేయాలో గూడా అక్కడ క్లియర్‌గా చూపిస్తారు. ఇంకా పచ్చిగా తింటే మంచివి. తినలేనప్పుడు ఇట్లా ఉడకబెట్టేసి తాలింపు వేసుకున్నా గూడా మనకి పోషకాలు ఏమి తగ్గవంట. డైరెక్ట్‌గా మంతెన గారే చూపిచ్చారు. కాకపోతే ఆయిల్ వాడకుండా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తాలింపు వేసుకుంటే చాలా కమ్మగా ఉంటాయి. ఇంక లెమన్ పిండేసుకొని కొత్తిమీర వేసేసుకుంటే మనం 4కి చాట్ తీసుకుంటాం గదా! ఎలా ఉండిద్దో అంత బావుంటది. చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఫస్టు తినేవాళ్ళైతే చక్కగా అట్లా బాయిల్ చేసి తాలింపు వేసుకొని తీసుకొని, తర్వాత నిదానంగా అయితే అట్లా పచ్చిగా తీసుకుంటే మంచిది. ఇంకిక్కడ కర్రీ అయితే బీరకాయను, మెంతికూర తీసుకున్నాను. ఈ సీజన్‌లో మనకి మెంతికూర బాగా అందుబాటులో ఉండిద్ది. చాలామందైతే చక్కగా కడిగి నీళ్ళలోనే ఆరబెట్టేసి స్టోర్ గూడా చేసుకుంటున్నారు. అంత మంచిదండి. ఎందుకంటే మనకి తోటకూర, గోంగూర అయితే ప్రతిరోజు ఉండిద్దిలే గానీ, మెంతికూర అటువంటిది కొన్ని సీజన్‌లోనే దొరికిద్ది. దొరికినప్పుడు స్కిప్ చేయకుండా కర్రీలో గానీ, లేకపోతే పుల్కాల్లో గానీ హ్యాపీగా వాడుకోవచ్చు. పుల్కాల్లో గూడా ఆకు సన్నగా కట్ చేసి వేసుకోవచ్చండి. టేస్ట్ అనేది అస్సలు మారదు. ఆకుకూర తిన్నట్టు ఉంటుంది. ఇంకే ఆకుకూరైనా పప్పులో అంటే రోజు పప్పేం చేస్తామండి. అలా గాకుండా పుల్కాల్లోకి గానీ, ఇట్లా వేరే వెజిటబుల్‌తో యాడ్ చేసి చేసుకోవచ్చు. మనకి బీరకాయలో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది గదా! అలాగే మెంతి కూరలో గూడా ఎక్కువుంటుంది. ఇంకా చక్కగా ఆవిరికే మగ్గిపోయింది. ఎక్కువ పచ్చి కొబ్బరి పేస్ట్ అయితే వేశానండి మిక్సీ వేసి. ఏ కర్రీకైనా పచ్చి కొబ్బరి ఎక్కువ యూజ్ చేయమని చెప్తున్నారు. ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ కాకుండా నువ్వులు, ఆహ్, మెంతులు అలాగే పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి అన్నీ కలిపిన పౌడరు మీకు షార్ట్స్‌లో గూడా చూపిచ్చా గదా! ఎక్కువ ఈ పౌడర్ అయితే ఈ మధ్య వాడుతున్నాను. మంచి అరోమా వచ్చిద్ది. అలాగే డైలీ మనం నువ్వులు తిన్నట్టు గూడా ఉంటుంది. ఈ కర్రీ రైస్‌కి గానీ, పుల్కాకి గానీ దేనికైనా గూడా తినేయొచ్చు. ఈ మధ్య నేను ఎక్కువ హెల్త్ వీడియోసే పోస్ట్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి.